ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యే నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము అధ్యాయము 3. ఈ 3వ అధ్యాయంలో వృత్తాసురుని ద్వారా ఇంద్రుడు పరాజితుడు అవటము మనం తెలుసుకుంటాము. మొత్తము 6వ స్కందంలోని 3వ భాగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు. రాజా, తరువాత మహాబలశాలి అయిన వృత్తాసురుడు వేదపారగాములైన విద్వాంసులతోటి స్వస్థయనమును గావించాడు. రథారూఢుడై ఇంద్రుని వధించటానికి బయలుదేరాడు. దేవతల చేత ఓడింపబడిన అనేక మంది దైత్యులు వృత్తాసురునికి సహాయం చేశారు. వారు ఎంతో క్రూర స్వభావం కలవాళ్ళు. ఆ దానవులు యుద్ధం చేయు తలపుతోటే వస్తున్నాడని ఇంద్రుని గుప్తచరులు తెలుసుకున్నారు. వారు ఎంతో శీఘ్రముగా ఇంద్రుని దగ్గరకు వెళ్ళి వృత్తాసురుని రాకను గురించి చెప్పారు. దూతలు ఇలా చెప్తున్నారు. స్వామి, వృత్తాసురుడు అని పేరుగల దానవుడు మీకు భయంకరమైన శత్రువు. త్వష్ట ఈ బలవంతుడైన రాక్షసుని ఆవిర్భవింపచేశాడు. ఇప్పుడు అతడు రథారూఢుడై ఎంతో వేగముతో ఇక్కడికి వస్తున్నాడు. పుత్రుని మృత్యువు చేత కుమిలిపోయిన త్వష్ట మనస్సు కోపముతో నిండిపోయింది. అతడు మిమ్మల్ని సంహరించటానికి మంత్రప్రయోగమును చేసి దుర్దర్శనుడగు ఈ దైత్యుని ఉత్పన్నము చేశాడు. ఇతని వెంట అనేక మంది రాక్షసులు కూడా ఉన్నారు. మహానుభావ, భయంకర శబ్దము చేసే ఈ శత్రువు ఎంతో భయంకరుడు. మందలాచలమా లేక సుమేరు పర్వతమా అన్నట్లుగా అతడి ఆకారము ఉన్నది. అతడు ఇక్కడికి రావడానికి ఏ విధమైన ఆలస్యము లేదు. మీరు మిమ్మల్ని రక్షించుకోవడానికి ప్రయత్నించండి. అదే సమయమునకు ఎంతో భయభీతులైన దేవతలు కూడా అక్కడికి వచ్చారు. ఇంద్రుడు గూఢచారుల మాటలు వినుతూ ఉండంగానే ఆ దేవతలు కూడా తమ మాటలను వినిపించసాగారు. దేవతలు ఇలా చెప్తున్నారు. మఘవ, ఇప్పుడు స్వర్గమునందు అనేక విధములైన అపశకునములు కలుగుతున్నాయి. ఏదో మహాభయము ఆసన్నమవుతుందని పక్షులు కలకలము చేత తెలియవస్తున్నది. కాకులు, గ్రద్దలు, డేగలు మొదలైన భయంకర పక్షులు ఇళ్లల్లోపలికి జొరబడుతున్నాయి. వికృతముగా అరుస్తూ ఏడుస్తున్నాయి. పక్షులు చీచీ కూచీరావములు చేస్తున్నాయి. ఏనుగులు, గుర్రములు మొదలైన వాహనముల కనుల నుండి అశ్రువులు బొటబొట రాలుతున్నాయి. మహాభాగ్యశాలి, రాత్రులందు భవనముల మీదకు రాక్షస స్త్రీలు వస్తున్నారు. వారు భయంకర శబ్దములను చేస్తున్నారు. ప్రభు, తుఫానులు లేకుండా ధ్వజములు విరిగి పడిపోతున్నాయి. ఆకాశము, పాతాళము, మత్స్యలోకము అన్ని చోట్ల మహా ఉత్పాతములు కలుగుతున్నాయి. రాత్రులందు ఆడనక్కలు ఇంటి ముంగిళ్ళయందు చేరుతున్నాయి. కరుణా ఆక్రందనలు చేస్తున్నాయి. ప్రతి ఇంటిలో కూడా ఊసర వెల్లులు తిరుగుతున్నాయి. అనిష్ట సూచకములకు అంగములు అదురుతున్నాయి. వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు. రాజా, దేవతల మాటలు విని ఇంద్రుడు ఎంతో చింతించసాగాడు. బృహస్పతిని పిలిపించి తన మనసులో ఉన్న విషయాలను ఇలా చెప్తున్నాడు. బ్రాహ్మణోత్తమ, ఈ భయంకరమైన దుశ్శకునము ఎందుకు కలుగుతున్నదో ఆశ్చర్యము కలుగుతున్నది. మహానుభావ, మీరు సర్వజ్ఞులు, అవిజ్ఞములు దూరము చేయుటకు కడు సమర్థులు. మీరు బుద్ధిమంతులు, శాస్త్రతత్వమును తెలుసుకున్నవారు, దేవతలకు గురువులు, విధులను తెలిసిన బ్రాహ్మణోత్తమ, శత్రువులను నశింపచేసే శాంతి ఉపాయం ఏదైనా నాకు చెప్పండి. నాకు దుఃఖము కలుగకుండా ఉండునట్లు ఏదైనా ప్రయత్నము చెయ్యండి. అప్పుడు బృహస్పతి ఇలా చెప్తున్నాడు. సహస్రాక్ష, నేనేం చేస్తాను? నీ వలన ఎంతో భయంకరమైన నిందనీయమైన పని జరిగింది. నిరపరాధి అయిన మునీంద్రుని వధించి ఈ చెడు ఫలితమునకు భాగస్వామివి ఎందుకైనావు? పుణ్యపాపముల ఫలమును అనుభవించే తీరాలి. కాబట్టి శ్రేయస్సును కోరేవారు బాగా ఆలోచించి పనులు చెయ్యాలి. ఇతరులకు కష్టము కలిగే పనులను ఎప్పుడూ చెయ్యకూడదు. ఇతరులను బాధ పెట్టుట, తాను సుఖముగా ఉండుట అనేది ఎప్పుడు కూడా జరగకూడదు. చక్ర, నీవు
మోహలోభమునకు లోనై బ్రహ్మహత్య చేశావు. ఆలోచన లేకుండా చేసిన పాపకర్మకు ఫలము ఈ రూపమున నీ ఎదుటకు వచ్చింది. సకల దేవతలు కలిసి కూడా ఆ వృత్తాసురుని సంహరించలేరు. నిన్ను వధించటానికే అతడిక్కడికి వస్తున్నాడు. అతని వెంట అనేక దానవులు కూడా ఉన్నారు. వాసవ, అతడు దివ్య ఆయుధములను కలిగి ఉన్నాడు. అతడు మహాపరాక్రమవంతుడు, దుస్సహుడు. ఆ దైత్యుడు జగత్తును అంతమొందించు కోరికతోటి ఇక్కడికి వస్తున్నాడు. అతడు ఏ విధముగా కూడా చంపబడడు. రాజా, ఇట్లా బృహస్పతి చెప్పగా అక్కడ కోలాహలము వ్యాపించింది. యక్షులు, గంధర్వులు, కిన్నెరలు, తపస్సునే సారముగా తలంచే మునులు, దేవతలు అందరూ కూడా ఇళ్లను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అది చూసి ఇంద్రుడు ఇంకా చింతించసాగాడు. తరువాత సేనను సమాయత్తము చేయడానికి సేనకులను ఆజ్ఞాపించి ఇట్లా పలికాడు. మీరు వసువులను, రుద్రులను, అశ్విని కుమారులను, ఆదిత్యులను ఇక్కడికి తీసుకొని రండి. పూష, భగుడు, వాయువు, కుబేరుడు, వరుణుడు, యముడు మొదలుగా గల సకల ప్రముఖ దేవతలు అస్త్రశస్త్రములతో విమానరూఢులై శీఘ్రముగా ఇక్కడికి వస్తారు. ఇప్పుడు శత్రువు మన మీద దాడి చేయటానికి వస్తున్నాడు. ఈ విధంగా సేవకులను ఆదేశించి దేవరాజగు ఇంద్రుడు ఐరావతమును అధిరోహించి తన భవనము నుండి బయలుదేరాడు. అట్లాగే సకల దేవతలు కూడా తమ తమ వాహనముల మీద కూర్చొని యుద్ధము చేయాలని ప్రతిజ్ఞ చేశారు. అస్త్రశస్త్రములను చేతబట్టి బయలుదేరారు. అప్పటికి వృత్తాసురుడు కూడా దానవులను వెంట తీసుకొని మానస పర్వతము ఉత్తర భాగానికి చేరుకున్నాడు. ఇంద్రుడు కూడా అదే స్థలానికి వెళ్ళాడు. యుద్ధము ప్రారంభమైంది. ఇంద్రునకు వృత్తాసురునకు ఎంతో భయంకరమైన సంగ్రామము జరగసాగింది. మానవ సంవత్సరముల ప్రకారము 100 సంవత్సరముల వరకు యుద్ధము జరుగుతూనే ఉన్నది. మానవుల ఆత్మానుభవము గల ఋషుల అందరి మనస్సుల్లో భయము నెలకొన్నది. మొదట వరుణునకు శృంగభంగం అయ్యింది. తరువాత వాయుగణములు విచలితమయ్యాయి. దాని తరువాత యముడు, అగ్ని, ఇంద్రుడు, సకల దేవతలు కూడా యుద్ధభూమి నుండి పారిపోయారు. దీనిని చూసి వృత్తాసురుడు కూడా తన తండ్రి అయిన త్వష్ట దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు త్వష్ట ప్రసన్నుడై ఆశ్రమమున విరాజమానుడై ఉన్నాడు. వృత్తాసురుడు అతనికి ప్రణామము చేసి ఇలా చెప్తున్నాడు. తండ్రి, నేను నీ కార్యమును సఫలము చేశాను. ఇంద్రాది సకల దేవతలు యుద్ధభూమిలో నిలువజాలక పరాజితులై పారిపోయారు. ఏనుగులు, మృగములు సింహము ఎదుట నిలువజాలక చల్లా చెదరైనట్లుగా వారు పారిపోయారు. ఇంద్రుడు కాలినడకనే పారిపోయాడు. శ్రేష్టమగు అతని ఏనుగును నేను పట్టి తెచ్చాను. తండ్రి, ఏనుగులలో శ్రేష్టమైన ప్రశంసనీయమైన ఈ ఐరావతమును మీరు స్వీకరించండి. భయత్రస్తులైన ప్రాణులను వధించుట అన్యాయం అనిపించి నేను వారిని ప్రాణములతో వదిలిపెట్టాను. భగవాన్, నేను ఇప్పుడు మీ ఏ కోరికను తీర్చాలో ఆదేశించండి. సకల దేవతల హృదయములందు భయము ఆవహించింది. వారు అలసిపోయి వ్యాకులతకు లోనై పారిపోయారు. ఇంద్రుడు కూడా భయరహితుడు కాదు. అతడు తన ఐరావత గజమును వదిలి స్వర్గపు తోవ పట్టాడు. వ్యాసమహర్షి చెప్తున్నాడు. రాజా, వృత్తాసురుని మాటలు విని త్వష్ట ఆనందానికి అవధులు లేకున్నాయి. అతడు చెప్తున్నాడు. నాయనా, నేను నన్నిప్పుడు పుత్రవంతుడనని తలుచుకుంటూ ఉన్నాను. నా జీవితము సఫలమైంది. పుత్ర, నీవు నన్ను పవిత్రుల్ని చేశావు. ఈరోజు నా మనస్సులోని సంతాపము తొలగిపోయింది. నీవు అద్భుతమైన పరాక్రమమును ప్రదర్శించావు. ఇప్పుడు నా మనస్సులో ఏ విధమైన అలజడి కూడా లేదు. కుమారా, నేను నీకు హితకరమైన మాటలను చెప్తున్నాను, వినుము. వాటి మీద ధ్యాస ఉంచుము. మహాభాగ్యశాలి, ఎంతో జాగ్రత్తతో ఆసనారూఢుడవై తపము చెయ్యట ఎంతో అవసరము. ఎవ్వరిని కూడా నిరంతరము విశ్వసించవద్దు. నీ శత్రువగు ఇంద్రుడు మహాకపటి. అతనికి రకరకములైన భేద విద్యలు చక్కగా తెలుసు. తపస్సు వలన లక్ష్మి ప్రాప్తిస్తుంది.
ఉత్తమ రాజ్యమును పొందటానికి తపస్సే పరమ సాధనము. తపప్రభావముననే ప్రాణియందు బుద్ధి బలము చేకూరుతాయి. దీనిని ఆచరించుట వలననే ప్రాణి సంగ్రామ రంగమున విజయాన్ని పొందుతాడు. కాబట్టి నీవు మహాత్ముడకు బ్రహ్మదేవుని ఆరాధింపుము. శ్రేష్టమైన వరములు పొందటానికి ప్రయత్నించుము. వరములను పొంది దుష్టుడు బ్రహ్మఘాతి అయిన ఇంద్రుని ఉనికిని నశింపచెయ్యి. శంకరుడు గొప్ప దానగుణ సంపన్నుడు. సావధానుడవై స్థిరముగా ఆ స్వామిని ఉపాసింపుము. ఆ దేవదేవుడు నీవు కోరిన వరములు ఇస్తాడు. జగత్తును సృజనము చేయు బ్రహ్మదేవుని యందు సాటిలేని సామర్థ్యము ఉన్నది. ఆ ప్రభువును సంతుష్టుని చేసి నీవు అమరత్వమును పొందుము. తరువాత పాపి అయిన ఇంద్రుని పరాజితునిగా చేయుము. వ్యాస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు. రాజా, వృత్తాసురుడు తండ్రి ఉపదేశాన్ని విన్నాడు. ఆయన ఆదేశానుసారము సంతోషముతో తపము చేయటానికి బయలుదేరాడు. అతడు గంధమాదన పర్వతమునకు చేరుకొన్నాడు. అక్కడ పుణ్య సలిలగంగ ప్రవహిస్తూ ఉన్నది. స్నానము చేసి కుశలముతో ఆసనమును సిద్ధము చేసుకున్నాడు. శాంతచిత్తుడై దాని మీద కూర్చున్నాడు. అన్న పానీయములను పూర్తిగా పరిత్యజించాడు. యోగాభ్యాసనమునందు మనస్సును నిలిపి నిష్ఠాగరిష్ఠుడయ్యాడు. స్థిరాసనారూఢుడై అతడు నిరంతరము బ్రహ్మను ధ్యానింపసాగాడు. వృత్తాసురుడు తపము చేస్తున్నాడని తెలుసుకొని ఇంద్రుడు ఎంతో చింతాక్రాంతుడయ్యాడు. అతని తపస్సును విఘ్నమాచరించడానికై ఇంద్రుడు గంధర్వులను పంపించాడు. యక్షులు, పన్నగులు, సర్పములు, కిన్నెరలు, విద్యాధరులు, అప్సరలు, ఇతర అనేకులు దేవదూతలు ఇంద్రుని ప్రేరణతో అక్కడికి చేరుకొన్నారు. అందరూ కూడా మాయనెరిగిన వాళ్ళే. తపస్సునకు నష్టము కలిగించడానికి వారు అన్ని విధములా ప్రయత్నించారు. కానీ దృఢచిత్తుడై పరమ తపస్వి అయిన వృత్తాసురుని అతని లక్ష్యము నుండి ఏ కొంచెమైనా కూడా విచలితుని చెయ్యలేకపోయారు. అధ్యాయము 3 సమాప్తము. 4, 5 అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.